యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఈ రోజున మనము విధవరాలు పార్ట్ 2 నేర్చుకోబోతున్నాం. పార్ట్ 2 అంటే బైబిల్లో విధవరాలు పార్ట్ 1 ఉన్నారు. మనమే మెసేజ్ చెప్పేటప్పుడే అని పార్ట్ 1 పార్ట్ 2గా చెప్పాల్సింది వస్తుంది. ఎందుకంటే అర్థం కావడానికి. ఎందుకు ఇది చెప్పాలనుకున్నానంటే, బైబిల్లో ఉన్నటువంటి విధవరాలు లోకంలో మనం చూసేటువంటి వాళ్ళు చాలా బలహీనులుగా కనపడుతూ ఉంటారేమో, కానీ దేవుని వాక్యం తెలిసినటువంటి విధవరాళ్ళు వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు, ఏ విధంగా తమ జీవితాన్ని ఎదుర్కోవాలి అనేది కూడా ఇక్కడ నేర్పించబడతా ఉంది. మరి ఈ రోజున మన పాఠము రూతు గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. ఆ తర్వాత పార్ట్ 3లో బైబిల్లో ఇంకా కొంతమంది ఉన్నారు, వారు ఏ విధముగా దీన్ని ఈ జీవితాన్ని వాళ్ళు తమ జీవితాలను మార్చుకున్నారు అనేటువంటి అంశాన్ని మీరు చూడగలుగుతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల ఆయన, నీ బంగారు పాదములకు వందనాలు. దేవా, మాట్లాడుచున్న మమ్మల్ని అయ్యా నన్ను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వింటున్న వారికి మంచి వర్తమానం దయచేయండి. ఎవరు కూడా అయా తప్పుగా అపోహ పడకుండా లేఖనాలను సరిగా నేర్చుకున్నట్టుకు, విభాగించుటకు, బుద్ధి చెప్పుటకు, ఖండించుటకును, తీర్పుదిద్దుటకును పని ఉపయోగకరంగా ఉండటకు సహాయం దయచేయమని కోరుతున్నాను. నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని ఇచ్చిస్తున్నాను. బోధించుటకు మీ ఉపకార ఆత్మను దయచేయండి తండ్రి. బలహీనులైన వారు, విధవరాళ్ళైన వారు, దిక్కులేని వారు, అయా తండ్రి లేనటువంటి పిల్లలు, అయా మరి ముఖ్యంగా అనాథులైనటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో మేము ఒంటరి వాళ్ళం కాదని, ఈ యొక్క వర్తమానాన్ని బట్టి దేవుడు మా పక్షాన కష్టాల్లో తోడుంటాడని నమ్ముటకు మీరు సహాయం దయచేస్తూ వారి విశ్వాసమును పెంపొందించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క పాఠము విధవరాలు చాలా చోట్ల బలహీనులైనటువంటి వాళ్ళు కనపడితే వాళ్ళకు అన్యాయం చేద్దామనే అనుకుంటూ ఉంటారు లోకులు. ఇందాక మనం చూసాం పార్ట్ 1లో యూదా తన కోడల విషయంలో అన్యాయం చేద్దాం అనుకున్నాడు, కానీ చివరికి తన మెడకే పడింది. ఎవరు కూడా బలహీనులను తొక్కేద్దామని ఆలోచన చేస్తే కినా తప్పకుండా ఆ బలహీనరాలే నీ పాలిట ఉరిగా మారుతుంది. లేదా దేవుడు ఆమె పక్షాన నిలబడి ఉంటాడు, విధవరాలు పక్షాన వాద్యమాడే దేవుడు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి విధవరాలైనటువంటి స్త్రీల పట్ల మీరు దురుసుగా ప్రవర్తించకండి. ఎందుకంటే బైబిల్లో కూడా చూశాను, క్రైస్తవులే అపోస్తల కార్యంలో మనం చూసినప్పుడు, ఇక్కడ అపోస్తల కార్యము 6వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 6వ అధ్యాయంలో ఇక్కడ మొదటి వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరి. సో విధవరాలనగానే ఈ లోకంలో ఒక చిన్న చూపు. ఆమె ఎదురొస్తే అపశకనమని, ఆమె ఏంటో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బలవంతుడ నాకేమని విర్రవీగిన బలమైన సర్పము చలిచీమల చేత చిక్కి సావదు సుమతి. అదే జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఎందుకు పదే పదే హెచ్చరిస్తున్నానంటే, దైవజనుడు హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు మనస్సు మార్చుకొని బుద్ధి తెచ్చుకోవాలి. అని విర్రవీగితే బస్ స్టాండ్లో అరటిపండ్లే, అది కూడా ఉండదు. ఇక లాస్ట్గా ఆ తోలు తినేసి బతకాల్సింది ఉంటుంది జీవితాలు. నిజమండి.
ఒక మనిషికి దేవుడు మంచి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవాలే కానీ అహంకార పూరితుడై తన బ్రతుకును నాశనం చేసుకోకూడదు. సరే, ఇక పాఠంలోనికి వెళ్తే రూతు గ్రంథంలో నుంచి ఈరోజు మనము విధవరాళ్ళ గురించి చదువుకోబోతున్నాం. బైబిల్లో మనం చూసినప్పుడు ఇక్కడ ఎలిమెలెకు అతని భార్య నవమి, వీళ్లకు 2 పిల్లలు. వీళ్ళు ఏం చేశారంటే బెత్లెహేము అనగా రొట్టెల గృహము, రొట్టెల సమృద్ధి కలిగినటువంటి ఇల్లు, అది వదిలిపెట్టి మోయాబు దేశమునకు వెళ్ళారు పిల్లలు తీసుకొని. దూరపు కొండలు ఎప్పుడు నువ్వే. దెర్ వాజ్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, చిన్నప్పుడు నేర్చుకున్నాం. నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ ద అన్నోన్ ఏంజల్. నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ ద అన్నోన్ ఏంజల్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే మనకు తెలిసింది మంచిదిగా ఉండాలి కానీ తెలియని దానికోసం పోగులాడకూడదు. ఎక్కడో ఉన్న దేశంలో ఏమో తిందామని చెప్పేసి రొట్టెల గృహముగా ఉన్నటువంటి ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అక్కడ మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా అన్యుల్ని పెళ్లి చేసుకోరు, అన్యులతో వియ్యముందరు, అన్యులతో సావాసం చేయరు, అన్యులను తగలరు, ముట్టుకోనియరు. అందుకే సమరయ స్త్రీ యేసుక్రీస్తును ఆ బావి దగ్గర చూసినప్పుడు ఆమె అన్నది, మీరు యూదుల్లా కనపడుతున్నారని. యూదుల్లా కనపడుతున్నారు. సో యూదుల యొక్క ప్రత్యేకత సిస్టము, ఇజ్రాయెల్ సిస్టమ్ వేరే ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆమె ఏమైపోయింది తెలుసా? టోటల్గా మోయాబు దేశంలో ఉన్నటువంటి 2 స్త్రీలను తెచ్చి తన కుమారులకు పెళ్లి చేసేసుకున్నారు, ఎలిమెలెకు అండ్ నవమి. దెన్ సూన్ ఆఫ్టర్ వాళ్ళు ఏమైపోయారంటే అక్కడ తన భర్త చనిపోయాడు, తన కుమారులు చనిపోయారు. జాగ్రత్తగా గమనించండి. బెత్లెహేము లాంటి రొట్టెల ఇల్లు ఇడిచి వెళ్ళిన వారులారా, దేవుని ఇల్లు ఇడిచి వెళ్ళిన వారులారా, తప్పక దేవుడు చెయ్యబోయే శాపము, దేవుడి ఉగ్రత ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ భర్తలను లేపడేసేసారు. ఇప్పుడు నవమి ఒంటరిదైపోయింది, ఓర్పా ఒంటరిదైపోయింది, రూతు ఒంటరిదైపోయింది. 3 విధవరాలు అయిపోయారు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఒక్క మగదిక్కు లేదు ఇంట్లో. ఇది పరిస్థితి. ఇట్టి పరిస్థితుల్లో నవమి అంటే మాధుర్యం. అలాంటి ఆమె తన 2 కోడళ్ళను పిలిచి, అమ్మా, ఇశ్రాయేలు ధర్మం ప్రకారం నాకు అర్థం కాలే అసలు ఇశ్రాయేలు ధర్మం వీళ్ళకెందుకు వర్తిస్తుందో ఏం కథనం. ఎందుకంటే వాళ్ళు మోయాబీలు. బట్ ఈమె నీతిగా మాట్లాడుతుంది. నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల కన్నా కూడా విశ్వాసం వలన వాళ్ళు పెద్దగా లోపల మీరు ముసలోళ్ళు అయిపోతారు. కాబట్టి మీరు పని చేయండి, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, అక్కడ మీ అమ్మ నాన్నలతో చెప్పి వేరే పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండండి. ఇది ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము విధవరాలు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కాబట్టి. బట్ ఇక్కడ ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది అన్న సంగతి మీకు తెలిసింది. బట్ ఇక్కడ ద రియల్ క్యారెక్టర్, ఒక బలహీనురాలు ఒక విశ్వాసం మీద ఆనుకుంటే, దేవుని మీద ఆనుకుంటే దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడు
విధవరాలు పక్షాన వాద్యమాడేటువంటి దేవుడు అని మీరు మరొకసారి గమనించడానికే ఈ లేఖనం చెప్తున్నాను. మీరు లోతుగా అర్థం చేసుకున్నట్లయితే ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. ఇక మిగిలిన రూతు, ఇద్దరు విధవరాళ్లే. కాకపోతే ఈమె యవనంలో ఉన్న విధవరాలు, ఆమె వృద్ధురాలైనటువంటి పెద్ద ఆమె విధవరాలు. ఇక అత్తను ముద్దు పెట్టుకొని పోయిన ఓర్ప మళ్ళా బైబిల్లో మనకు కనపడదు. అవకాశం కోసం ఎదురు చూసేటువంటి దొంగలు వాళ్ళ పేరు జీవగ్రంథంలో ఎప్పుడు ఉండదు. దేవుడు వాళ్ళని ఎప్పుడైనా సరే అగ్నికే పాలు చేస్తాడు. ఇక్కడ రూత్ క్యారెక్టర్ను హైలైట్ చేస్తూ దేవుడు రూత్ చెప్పినటువంటి మాటలు, బహుశా నేను అనుకుంటాను, నా ఒపీనియన్ చెప్తున్నాను, బహుశా అత్తతో పాటు ఈమెకు కూడా ప్రార్థనలు కూర్చుండేదేమో. మోయాబు స్త్రీ అయినప్పటికీ కూడా దేవుని గ్రంథమును చదువుకొని, దేవుని లేఖనమును అర్థం చేసుకొని, దేవుడు సర్వశక్తిమంతుడని తెలుసుకున్నదేమో, గ్రహించిందేమో అనుకుంటా నేను. కాకపోతే ఈ స్టేట్మెంట్స్ రావు. అత్త నింది, అమ్మాయి నీ తోటి కోడలు వెళ్ళిపోయింది, ఇక నువ్వు కూడా వెళ్ళిపో. ఎందుకంటే చెప్పాను కదా సిస్టమ్ అంతా. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతుంది రూతు. 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందిన చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నన్ను నిన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతో కీడు చేయునుగాక. ఐఎమ్ షూర్, ఖచ్చితంగా ఈ మాటలు బట్టి నేను అనుకుంటాను, తప్పకుండా ఆమె ఇశ్రాయేల్ దేవుణ్ణి నమ్మింది, ధర్మశాస్త్రము చదువుకుని గ్రహించిందేమో అనడానికి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు. అత్త చెప్పిన మాట గొప్పదా? అవకాశం దొరికినప్పుడు వాడుకోవడం గొప్పదా? అవకాశం దొరికినా కూడా దేవుని వాక్యం కోసం బ్రతకడం గొప్పదా? అర్థమవుతుందండి? ఒక అవకాశం దొరికింది, బ్రతుకును ఈ లోకానుసారంగా తన వైధవ్యాన్ని తొలగించుకొని ఒక పురుషుడిని చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్న మాట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడికి పోతావు, నేను ఎక్కడికి వస్తాను. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు, అక్కడ పాతి పెట్టబడతాను. మరణం ఎడబాపేంత వరకు నిన్ను వదిలిపెట్టను. దిస్ ఇస్ ద స్ట్రాంగ్ మైండ్. ఒక క్రైస్తవుడికి ఒక వైధవ్య వస్త్రము ఈ లోక సంబంధంగా ఉన్నప్పుడు, ఈ లోకము మనల్ని ఊగిసలాడ చేస్తున్నప్పుడు, నీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, అన్నీ ఉంటే దేవుణ్ణి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని చెప్తాం. బట్ యోబు చెప్తాడు చూడు, తన జీవితంలో అన్ని పోగొట్టుకున్నప్పుడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుందును అంటాడు. హబక్కూకు గ్రంథకర్త చెప్తాడు, అన్ని పోయినా నేను యెహోవానందు ఆనందించేదను. ఎందుకంటే ఈ లోకములోనివి ఏవి శాశ్వతము కాదు అనేది ఒక క్రైస్తవుడికి, దేవుణ్ణి యెహోవాను ఎరిగిన వాడికే అర్థమవుతుంది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. అందును బట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు లేఖనం చూసినట్లయితే, ఆమె నవమి అంటే దేవుడు మాధుర్యం, కానీ ఆమె తన జీవితాన్ని భర్తను పోగొట్టుకొని, కుమారులను పోగొట్టుకొని పీపుల్ ఒక్క విజయం కోసం తనకలాడుతుంటారు, ఒక్క బ్రేక్ త్రూ కోసం అల్లాడిపోతుంటారు. అవునండి, అనేకులు ఫెయిల్యూర్ ఏది తలంచినా ఓటమి.
దాన్నే ఇక్కడ నవమి ఏమని పిలుస్తుందంటే మారా. మారా అంటే చేదు, బిటర్నెస్. వైఫ్ నాట్ గుడ్, హస్బెండ్ నాట్ గుడ్, చిల్డ్రన్ నాట్ గుడ్, హౌస్ నాట్ గుడ్, సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్, ఎవ్రీథింగ్ 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 నెగటివ్, ఎవ్రీథింగ్ నెగటివ్. How can we turn the situation like this? ఇలాంటి సిచ్యువేషన్ హౌ కెన్ వి టర్న్ అంటే ఇక్కడ మనకు స్టేట్మెంట్, యెహోవాను నమ్ముకున్న వారు, యెహోవాను ఆశ్రయించినటువంటి వారు ఎన్నడూ కూడా సిగ్గునందరు. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, మీకు అది పరిచయం చేస్తాను, తెలిసిందే అయినప్పటికీ కూడా. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. యెహోవా యందు నిరీక్షించేటువంటి వాడు ఎప్పుడు సిగ్గుపడ్డు. వాడి మొక్కలు ఈడు మొక్కలు చూస్తూ ఎప్పుడైనా అవమానపడాల్సిందే. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన సహాయకుడు, ఇర్మియా గ్రంథకర్త చెప్తాడు 17వ అధ్యాయం 5వ వచనములో, శరీరులను తనకు ఆధారముగా చేసుకొని యెహోవా వైపు నుండి తన మనస్సును త్రిప్పుకొనువాడు శాపగ్రస్తుడు. అంతేనండి. మనుష్యులను ఆశించిన వాడు శపించబడతాడే కానీ వాడు ఆశీర్వదించబడ్డాడు. మనుషులేముందండి, పెడితే పెళ్లి కోరతారు, లేకపోతే సాగు కోరతారు. ఏం లేకపోయినా కూడా నువ్వు నాశనం కావాలని కోరేటోళ్ళు మేలు తీసుకొని ఈ లోకంలో. వాడు ఏ పాటి వాడు. అందుకే రూతు ఒక విధవరాలు అయిపోయాక నిస్సహాయ స్థితిలోనికి నెట్టివేయబడలేదు. ఇక నా జీవితం అయిపోయింది అనుకోలేదు. ఒక ప్రార్థనా పరురాల్ని వెంబడిస్తుంది. ఒక జీవము గల దేవుని కలిగినటువంటి ఆ కుటుంబాన్ని వెంబడిస్తుంది. ఇక లేఖనములోనికి ఇంకా ముందుకు వస్తే, ఊర్లోకి తన కోడలతో ప్రవేశించింది. ఈమెనా నయోమి, ఈమెనా నయోమి. అవునండి, ప్రజలు అవమానపరుస్తారు, మాటల చేత గుండు సూదుల్లా కూర్చుతారు. ఆడేం పెట్టడు. అందుకే ఐ వాంట్ టు అప్పీల్ ఎవ్రీ విడో అండ్ ఎవ్రీ పర్సన్, బలహీనులుగా ఉండి మీ జీవితాలు దిక్కులేని స్థితిలో ఉంటే, దేవుడు మీ పక్షాన ఉన్నని గుర్తుపెట్టుకొని ఈ లోకములో ఉండే తింగరేదోలు మాట్లాడే మాటలకు మీరు కంగారు పడకండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. బైబిల్ చెప్తున్నది, నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడ్డు. బ్యాక్ లో కూడా ఇంకో మాట ఉంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. దట్స్ ఇట్. ధైర్యంగా ఉండు అంటే భయపడకు. ఇదిగో రూతు చూస్తుంది. ఇక్కడ చూసినప్పుడు ఆ ఊర్లోకి పోయగానే ఆ ఊర్లో ఎలిమెలెకు యొక్క వంశీయుడైనటువంటి బోయాజు కనపడ్డాడు. ఎక్కడ బోయాజు కనపడ్డాడు. ఆ నవమి తన కోడలకు చెబుతూ ఉంది. ఏమని చెబుతుందంటే, అమ్మా, ఈ ఊర్లో మన ఒక బంధువు ఉన్నాడు, ఆయన పొలంలోనికి పో, ఆయన పొలములో నువ్వు ఏరుకో అనగానే అక్కడికి వెళ్ళి ఆమె పనులు ఏరుకుంటూ ఉంది. పాతకాలంలో దిక్కులేని వాళ్ళ కోసం, అనాథుల కోసము కోతలు కోసేవాళ్ళు పనులు వదిలేస్తారు.
ఎందుకంటే అవి తీసుకొని పోయి వాళ్ళు గింజలు తయారు చేసుకొని వాళ్ళు తమ కుటుంబాలను పోషించుకుంటారు పేదవాళ్ళు. చూడండి, ఏ స్థితికైనా నిన్ను విడిచిపెట్టను. ఈ లోకంలో ఉండే స్థితిగతులు ఉండేటోళ్ళు ఎలా ఉంటారంటే, డబ్బుంటే నీతోటి, డబ్బు లేకపోతే ఇంకోటితోటి. నిజమండి. ఒక సహోదరుడు నాతో చెప్పి ఎంతో బాధపడ్డాడు. అయ్యా, నేను అన్ని పెట్టినప్పుడు నాతో ఉన్నది, నాకు కష్టం వచ్చి నేను ఇరుక్కుపోయి నేను ఎక్కడో ఉండే స్థితిలో నాకు తెలియకుండా వేరే వానితోటి వెళ్ళిపోవాలని సిద్ధపడింది. బాధనిపిస్తుంది కదా. అవునండి, నిజమే. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక బంధం, ఒక కమిట్మెంట్, నీతో ఉంటాను అనే బంధం ఏర్పరిచాక ఇక మళ్ళా విడిచిపెట్టిపోకూడదు. అయితే ఇక్కడ ఆ అత్తగారు చెప్తుంది, తల్లిలా ఏమని చెప్తుందంటే, అమ్మా మన బంధువు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, ఆడ పనులు చూసుకోమన్నది అనేసరికి అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, అక్కడికి వెళ్ళి పనులు ఏరుకుంటున్నప్పుడు బోయాజు చూశాడు. బోయాజు చూసి అప్పుడు రూతుతో అంటున్నాడు, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండము, వారు కోయు చేను కనిపెట్టి వారి వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమున అగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుము. చూడండి, when you are committed for something, God opens the door. దొంగతనం చేసేసుకొని దొంగలా బతుకుతా ఉంటే దేవుడు మార్గాలు తెరుస్తాడా? త్వరితగా దొరికిన ఫలితము అది తుదకు నిలబడకుండా వెళ్ళిపోద్దంట. అర్థమవుతుందండి? కష్టపడేటువంటి గుణము అనేటువంటిది ఎంతైనా ఉత్పత్తి తీసుకొస్తుంది. ఒకసారి ఒకడికి నేను నేర్పించా, నా అమ్మడి వస్తుంటే ఒక పిచ్చుక గూడు కడతా ఉంది, రై దాన్ని చూడరా అన్న. ఏంటండి అన్నాడు. చూడరా, బాగా చూడరా అన్నా. ఆ పిచ్చుక గూడండి అన్నాడు. కడుతుంది అన్నాడు. నీలాంటి ఎదవ, నీలాంటి ఒక దొంగోడు దాని దగ్గరికి వెళ్ళి ఆ గూడును పీకేశాడు అనుకోరా, అదేం చేస్తుంది అన్నాడు. ఏమోనండి అన్నాడు. అది మళ్ళా గూడు కడతదే కానీ నువ్వు గూడు పీకేసావని చెప్పి నీతో కొట్లాడడానికి రాదు, లేక నీ వెంట తిరుగుతూ రాదు. అది మళ్ళా తనకు కావలసిన గూడును ఏర్పాటు చేసుకుంటుంది. ఒక పిట్టలో, ఒక పక్షిలో ఉన్న గుణం. ఎందుకు ఇది నేను చెప్తానంటే, ఈ గుణము సహనమును నేర్పేస్తుంది. ఈ గుణము కమిట్మెంట్ నేర్పేస్తుంది. ముసల్దానా నయోమి నీతేందపో అని ఓర్పు వెళ్ళిపోయింది, కానీ రూతు వెళ్ళిపోలేదు. రూతు ఏం చేసిందో తెలుసా? ఈ అమ్మాయి అత్తకు తోడుగా నిలబడ్డది. పొలంలోనికి పోగానే బోయాజు గుర్తుపట్టాడు. ఆ అమ్మాయితో మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాటలు ఎంత విలువైన చూడు. వేరొక పొలంలోనికి మళ్ళా వెళ్ళొద్దు, అక్కడ నిన్ను నాశనం చేసేస్తారేమో. ఇక్కడ యవనస్తులకు ఆజ్ఞాపించానో నీ బతుకును పాడు చేయొద్దని. ఈ పొలము సంఘము క్రీస్తుదైనది. బోయాజు యేసు క్రీస్తు అయి ఉన్నాడు. వైధవ్య వస్త్రముతో దిక్కులేని స్థితిలో వచ్చినటువంటి స్త్రీని ఆయన చెప్తున్నాడు, బిడ్డ ఇక్కడే ఉండు, ఇక్కడే తలదాచుకో, ఇక్కడే నీ మానమును కాపాడుకో, నీ మీదికి ఎవరు రాకుండా నేను కాపాడుతున్నాను, భద్రంగా ఉండు, నీకు దాహమైతే మా కుండలో నీళ్లు తాగు,
ఇంకా నీకు కావలసినటువంటి అన్నీ కూడా ఆడ వదిలేసి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం when you are accepted Jesus Christ as your personal savior, the assurance will be given by Jesus himself. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ఒప్పుకుంటావో ఆయన ఇచ్చేటువంటిది, I am with you forever, I will provide you, you be the savior. నువ్వు క్షేమంగా ఉండు ఆయన రెక్కల నీడలో. సో విధవరాలకు కలగబోయే ఆపదలేంటి అంటే అక్కడ చెప్తున్నాడు, అక్కడ యవనస్తులు ఉన్నారు, ఇబ్బంది పెడతారు, మూర్ఖులు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు, దొంగలు ఉన్నారు. బట్ ఐ యామ్ విత్ యూ. అంతేకాకుండా 12వ వచనంలో చూసినట్టు 2వ అధ్యాయంలో, అమ్మా యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమె ఉత్తరం ఇచ్చింది. చూడండి, నవమి చెప్తుంది, ఈజ్ ఎ గుడ్ పర్సన్, కమ్ ఆన్ టు ద ఆల్ యూ హూ లేబర్. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా, నవమి పిలిచినట్టు మేము పిలుస్తున్నాం. నువ్వు విధవరాలు అయి ఉండొచ్చు, అన్ని పోగొట్టుకుని చుట్టూ దిక్కులేని దానివి కావు ఉండొచ్చు, దిక్కులేని వాడు ఉండొచ్చు. రా, ఆయన పొలంలోనికి రా, ఆయన సంఘంలోనికి రా, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము కలగ చేస్తాడు. నిజం, ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాట తప్పేవాడు కాడు. మనుషులు మాట చెప్తారు, తూచంటారు. నిజమండి, నిజం. నిన్న విధవరాలు ఈ ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒక బలహీనమైనటువంటి స్త్రీని బుద్ధిహీనులు మోసం చేయొచ్చు. అంత మాత్రాన ఆ రోజుకు నువ్వు గెలిచినట్టు కాదు. యుద్ధము, అదేదో హిందీ డైలాగ్ ఉంటుంది అనమాట, మీకు అర్థమయ్యేలా చెప్ప, పిక్చర్ అభిబి బాకీ హై దోస్త్, అభిబి బాకీ హై పిక్చర్, అప్పుడే అయిపోలే కథ. ఆయన తనను నమ్ముకున్నటువంటి వాళ్ళను ఎంతగా ఆయన ఆశీర్వదిస్తాడో చెప్పడానికి ఆమె చెబుతున్నటువంటి మాట. ఇంకా ఆమె చెబుతూ ఒక మాట ఏం చెప్తుందంటే, 14వ వచనం 2వ అధ్యాయం, బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరకులో నీ ముక్కను ముంచి తినమని ఆమెతో చెప్పగా, చేనుకోయువారు వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఎప్పుడైతే సురక్షితమైనటువంటి ఆ సంఘములోనికి వస్తావో, సురక్షితమైనటువంటి ఆయన రెక్కల నీడలోనికి వస్తావో, ఆయన తన చెంతన నిన్ను చేర్చుకుంటాడు, ప్రభు చేర్చుకుంటాడు. అంతేకాక పేలాలు ఇస్తాడండి. ఏంటి పేలాలు? ఏంటి అర్థం అంటే, ఆయన నీకు ఏమంటున్నాడు, లేఖన ప్రకారముగా నీకు సమృద్ధిని కలగ చేస్తాడు. ఐ విల్ మేక్ యూ, ఐ విల్ గివ్ యూ అబాండెన్స్, ఐ విల్ మేక్ యూ సో రిచ్ ఇన్ స్పిరిట్. ఆయనవి నీకు సొంతమయ్యేలా చేస్తాడు. ఇది గ్రహించింది, యెహోవాను గురించి చదివింది రూతు, ప్రార్థన చేసుకుంది, అర్థం చేసుకుంది. 2 మనస్తత్వాలు లేవు. ఆ స్టేట్మెంట్ లో దేవుడు ఆ విశ్వాసపు ఒప్పుకోలు, 1వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు 16వ వచనంలో విశ్వాసపు ఒప్పుకోలు చేసింది. ఆ ఒప్పుకోలు దేవుడు చూశాడు. అందుకే బోయాజు రూపంలో ఆమెను ఆశీర్వదించడానికి వచ్చాడు. వచ్చి ఆమెకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇవ్వడానికి దేవుడు ఆమెను బోయాజు దగ్గరికి తీసుకుని పోయినప్పుడు, భోజనానికి కూర్చున్నప్పుడు చెరకలోనిది ముంచుకో, అంతేకాక ఏమంటున్నాడు, పేలాలను ఇచ్చి తృప్తిగా తిను, సమృద్ధిని కలగ చేస్తాడు. సో ఈ భాగము మళ్ళా వేరే పార్ట్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ విధవరాలు కాబట్టి, ఆమె ఆయన దగ్గర కూర్చోవడం ఏంటి, ఆ చిరకను తీసి అక్కడ ముక్కను ముంచి తినమని చెప్పడం ఏంటి,
సో ఇవన్నీ కూడా ఇంకా డీప్గా ఈ పేలాలంటే ఏంటివి, ఇవన్నీ కూడా ఆ సబ్జెక్టు వచ్చినప్పుడు మనం నేర్చుకుందాం. ఇక్కడ ఒక విధవరాలు జీవితాన్ని దేవుడు ఎలా మార్చుతున్నాడు అనేది చూపిస్తున్నాడు. ఎ స్లో ప్రాసెస్. గాడ్స్ ఏదో ఇట్లా చేయడానికి కాదు. ఇక్కడ హీ హ్యాస్ ఇస్ ఎ పెక్యులర్ టైం, హిస్ ఓన్ టైం. చూడండి, ఆమెతో పాటు వచ్చింది. రాగానే ఆ స్టేట్మెంట్ దేవుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఊర్లోకి రాగానే అందరూ మారా అనుకున్నారు. కాదు, మీ బ్రతుకులను నేను మారుస్తాను అని చెబుతున్నాడు దేవుడు. అంతేకాదు, ఎప్పుడైతే ఆమె అక్కడ కూర్చుందో ఆయన దగ్గర అన్నానికి ఇది తీసుకెళ్ళమా పేలాలను అందించాడు. అంతేకాదు, ఇంకొక మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనల మధ్యన ఏరుకొనుచూ వచ్చెను. ఆమెను అవమానపరచుకుడి, ఆమె కొరకు పిడికిళ్ళు పడవేయుడి, ఆమె ఏరుకొన్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించును. As a mercy upon the Ruth. ఎవరైతే యెహోవాతో ఉంటారో వారి పట్ల యెహోవాకు కనికరం కలిగి ఉంటుందంట. అందుకు ఏం చేశాడు బోయాజు? ఆమె కొరకు పనులను విడిచిపెట్టాడు. విధవరాలు కొరకు తన కలిగింది కూడా ఇచ్చేస్తున్నాడు. కానీ కొంతమంది దుర్మార్గులు విధవరాలు సొమ్మును దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు. సరే, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు లేఖనంలోనే వెళ్దాం. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? ఆమె కోసం ఎక్స్ట్రా, ఇదంతా నూతన నిబంధనలు మళ్ళీ చదువుకుందాం. నీ యందు లక్ష్యముంచువాడు దీవించబడునుగాక. ఈ విధముగా ఆమె వర్ధిల్లుతూ నవమి ఒక మాట చెప్తుంది 20వ వచనంలో, బ్రతికిన వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అని తన కోడలితో అనెను. ఎప్పుడైతే ఈ బోయాజు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఈ దీవెనలకు పాత్రుడు. చాలా మంది ఏమనుకుంటారంటే విధవరాలు ఎవరు దిక్కులేంది కదా అనుకుంటారు. కానీ విధవరాలి శాపము, విధవరాలి యొక్క నోటి ఆశీర్వచనము ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడంటే అతడు దీవించబడును గాక అంటుంది నవమి. ఇది ఒక విధవరాలే. ఇందాకేమో మనం చూసినప్పుడు విధవరాలు పక్షాన వాద్యమాడినటువంటి దేవుడు ఆమెను దీవిస్తే దీవిస్తాడు, శపిస్తే శపించబడు. కాబట్టి ఇక్కడ ఈ విధవరాలు నవమి ఆ బోయాజును ఏం చేస్తా ఉంది? దీవిస్తుంది. విధవరాలు దీవెన కావాలే కానీ శాపము లేక వాళ్ళ మనస్సు కలిగినప్పుడు వచ్చేటువంటి వేదన దేవుడు చూస్తాడు. ఇక 3వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆమె అత్తంటుంది, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను. సో తనను వెంబడించినటువంటి తన కోడలైనటువంటి ఆ స్త్రీ విధవరాలని గ్రహించి ఆమె కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి విశ్రాంతిని ఆమె తెలియపరుస్తూ ఉంది. ఇవాళ రేపు విధవరాలైనటువంటి కోడలు ఇంట్లో ఉందంటే గిన 100 ఆంక్షలు, 100 మాటలు, 100 దెప్పి పొడుపుళ్ళు. బట్ నవమి అత్తలా ప్రవర్తించట్లేదు. కోడల్ని ఒక బిడ్డలా చూసుకుంటుంది. థింక్ ఆన్ దిస్. ఆలోచించండి. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. నీకు మీ తల్లి, మీ అక్క, మీ బంధువులు, మీ చెల్లెళ్ళు,
ఆడోళ్ళు లేకుండా ఇల్లు ఉంటుందండి? ఇదే మీ ఆడోళ్ళకు జరిగితే నవమిలా ప్రవర్తించగలవా? నవమి ఎంత ప్రేమతో ఆలోచిస్తుంది. క్రీస్తుకు కలిగిన మనస్సు. ఇక్కడ బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే, నవమి పాస్టర్కు సాదృశ్యంగా ఉంటే, రూతు ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది. ఆలోచించేయండి. యేసుక్రీస్తు కూడా పాస్టర్ల ద్వారా, సేవకుల ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని సంఘానికి పంపిస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనంలో, ప్రయాసపడి పాపభారము మోసుకున్న సమస్తమైనటువంటి వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన కనుక మీ మీద నా కాడిని ఎత్తుకుని నా వద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగునంటున్నాడు. ఈనాడు నేటి సమాజము విశ్రాంతి లేక అల్లాడిపోతున్నటువంటి సందర్భంలో దేవుడు విధవరాల అనుభవంలో ఉన్నటువంటి నీ జీవితాలను విశ్రాంతిని కలగ చేస్తానంటున్నాడు. సమస్తము కోల్పోయిన నీ జీవితమునకు విశ్రాంతిని అందిస్తానంటున్నాడు. అందుకే రండి, కుల మత భేదము లేనటువంటి క్రీస్తు సంఘమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువుని తెలుసుకోండి. మనుషులేముందండి, ఏ మనుషుడు యథార్థవంతుడు కాదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేదు. ఎవడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎవడైనా కూడా నీతిమంతుల్లో డ్రామా కొడుతున్నాడు, పోజు కొడుతున్నాడు, వాడు దొంగ, వీళ్ళంగా, వీడదే చెప్తున్నాడు అంటే దట్ ఫెలో హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్రాడ్. బట్ దైవజనుడిగా మనకు ఒక హెచ్చరిక చేసే బాధ్యత బైబిల్ నుంచి ఉంటుంది కాబట్టి ఆ హెచ్చరిక పంపిస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, వచ్చి 10వ వచనంలో చెబుతున్నటువంటి మాట, అతడు, నా కుమారి, నీవు యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారనేమి గొప్పవారనేమి గాని యవనస్తులను నిన్ను వెంబడింపక ఉండుట వలన నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. క్రీస్తు సంఘములోనికి చేర్చబడ్డాక మనిషి సత్క్రియలు అనేటువంటి సత్ప్రవర్తనను అలవర్చుకొనవలసిన వారైనా, ఎప్పుడైతే సత్ప్రవర్తన వెళ్ళిపోతుందో, సత్ప్రవర్తన అంటే సత్య ప్రవర్తన, యథార్థంగా ఉండడం, ఒకటి చెప్పడం, ఒకటి మోసం చేయడం, ఒకటి మాట్లాడడం, ఇంకోటి ఎక్కడం. ఒక్కటి నేర్చుకోండి, ప్రతిసారి నేను చెబుతూ ఉంటాను, మనిషి మాట ఇస్తే దానికోసం ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నిలబడిపోవాలి. మాటేనండి మనిషి అంటే. చచ్చినోడికి మనకు తేడా అయింది, వాడు మాట్లాడలేడు, మనం మాట్లాడతాం. అట్లాంటి మాట కల్మషం అయిపోయి అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఇంక నువ్వు మనిషి వాడు. ఇక్కడ ఒక్క మాట ఇస్తే సత్ప్రవర్తన కలిగిన వారై. పేతురు ఒక మాట చెప్తాడండి. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూద్దాం. పేతురు రాసినటువంటి పుస్తకంలో పేతురు రాసినటువంటి పుస్తకము 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి నేను చదువుతున్నాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దిస్ ఇస్ వాట్ బోయాజ్ హ్యావ్. బోయాజ్ గారికి ఇదే ఉన్నది ఇక్కడ. అలాగే రూతు ఉన్నది, రూతుకు కూడా అదే ఉంది. అలాగే నవమికి కూడా క్రీస్తు బోయాజు రూపంలో ఆయన తన భక్తి, సహోదర ప్రేమ, ఆ సహోదర ప్రేమ చూపించి పెట్టే మనందరి సహోదరుల కొరకై, మనందరి కొరకై ఆయన ప్రాణం పెట్టగలిగాడు.
ఆ ప్రేమ లేకపోతే ప్రాణం కాదు కదా, కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా పెట్టలేం. నిజమా? నిజం. మనిషి దేవుని ప్రేమను అమర్చుకొని ముందుకు సాగాలి. అందుకే ఈయన ఏం చెప్తున్నాడంటే, మునపటి నీ ప్రవర్తన కంటే ఇంకా 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 ఎక్కువ కావాలి. ఇక అమ్మా, నువ్వు చేసిన దాన్ని బట్టి, నీవు చూపినటువంటి యథార్థ ప్రవర్తనను బట్టి నేను నీకు విడుదల చేయాలనుకుంటున్నాను. బోయాజు రూతుతో చెబుతున్నాడు. అయితే నీ బంధువు ఒకడున్నాడు, వాణ్ణి విడిపించుకొనిరా. నీ బంధువు ఒకడున్నాడు. ఏంటి దీని అర్థం? నీ పాత చుట్టరికము, నీ పాత పాప జీవితము ఏది కూడా, పాత తాలూకు ఏది ఉండొద్దు. వాణ్ణి విడిచితేనే ప్రభు అయిన యేసు. అందుకో లేఖనం చెప్పినట్టుగా ఆ బంధు ధర్మమును విడిపించేసేసాడు. తీసుకొని రూతును, ఒక విధవరాలను తోడుగా నిలబడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నిజమేనండి. పెళ్లి చేసుకున్నాక ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 12వ వచనంలో, నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందువుగాక. తల్లి దీవిస్తా ఉంది, విధవరాలు దీవిస్తుంది, పెద్ద ఆమె. ఎందుకంటే రూతును కుమార్తెగా చేసుకుంది. ఇప్పుడు బోయాజు నిజంగా చెప్పినట్టయితే అల్లుడు లాంటి వాడు. అత్తగారు అల్లుడిని దీవించాలే గాని నువ్వు నాశనమైపోదువుగా కన్నా ఆమె నోటి మాట వచ్చిందంటే చాలు, అది నీకు చాలా 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 కష్టం. అయితే ఇక్కడ ఏమంటుంది తెలుసా? అయ్యా, నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఉండాలి అంటుంది. బోయాజు నవమిని బూతులు తిట్టి, రూతును హింసపెట్టి, ఉన్నారు, ఎదవలు ఉన్నారు వాళ్ళు, రేపు బయటికి కనపడతారే కానీ 100 అనుమానాలు, అనుమాన పేదవాళ్ళు, పిశాచులు. అరే, నీ మీద నీకు నమ్మకం లేదురా, మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇక్కడేమో రూతును పెళ్లి చేసుకున్నందుకు అత్త దీవిస్తా ఉంది. ఇంకొక దరిద్రుణ్ణేమో అత్తగారు శపిస్తా ఉంది. ఏది మంచిది కథ? వెంబడించే వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకు బిడ్డనిచ్చినటువంటి అత్త దూషిస్తుంది? చూడండి, నవమి తన బిడ్డలా పెంచుకున్న రూతును బోయాజుకి ఇచ్చేటప్పుడు దీవిస్తా ఉంది. ఒక విధవరాలు బ్రతుకు ఇంకొక విధవరాలకు తెలుస్తుంది. అద్భుతమైనటువంటి జీవితం మార్పు చెందుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు తన బిడ్డ కొరకు, అంటే తన పిల్లలైనటువంటి మనందరి కొరకు, ఆయన తండ్రిలా దేవాది దేవుడు యేసుక్రీస్తును చేరుకొని పోతున్నటువంటి మనందరినీ కూడా దీవిస్తున్నాడు. యేసుక్రీస్తును దీవించాడు, ఆశీర్వదించాడు, పెళ్లి కుమారుణ్ణి దీవించాడు, తన సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడు, వాగ్దానం చేశాడు. ఏం చేద్దాం? విధవరాల పట్ల చిన్న చూపు కలిగి ఉందామా? విధవరాల పట్ల అన్యాయంగా నువ్వు ప్రవర్తిస్తావా? నువ్వు విధవరాల పట్ల అన్యాయంగా, బలహీనుల పట్ల అన్యాయంగా ప్రవర్తించినా కూడా దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేయబడినది. ఆ దేవుడు అటు పక్షాన్ని నిలబడితే ఎవరైనా నిలబడగలరా ఆయనకు ఎదురుగా?
పరిస్థితులు, మోయాబు దేశము, శపించబడిన అనుభవం దేశం. అక్కడ నవమి బ్రతుకంతా తలకిందులైపోయింది. బట్ తిరిగి మళ్ళా బెత్లెహేమును తీసుకొచ్చాడు. నువ్వు అనుకుంటున్నావేమో బలహీనులను ఈ లోకపు ధరాధిపతులు బలహీనులపై దౌర్జన్యం చేసిన ప్రతిసారి బలహీనుడు కింద పడతానే ఉన్నాడు. మహాకవి శ్రీశ్రీ చెప్తాడు, అదిగదిగో అదిగదిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. పతితులార, భ్రష్టులార, బాధ సర్పదష్టులారా, అదిగదిగో వస్తున్నాయి, రథ చక్రాలు వస్తున్నాయి, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. దిక్కులేనోళ్ల పక్షాన దేవుని రథ చక్రము నీ పీక తెగక మునిపే బలహీనుల పట్ల దౌర్జన్యం చేసేవాళ్ళు మారు మనసు పొందాలి. ఇక చివరికి చూసినప్పటికీ ఒక అద్భుతమైనటువంటి మాట ఈ స్త్రీ ద్వారా మనకు కనపడతా ఉంది. ఆమెను పెళ్లి చేసుకున్నాడు బోయాజు. యేసుక్రీస్తు తన సంఘమును పెళ్లి చేసుకున్నట్టుగా ఆమె గర్భవతి అయి పిల్లని కన్నది. అర్థమైందండి? బోయాజుకు ఓబేదు పుట్టాడు. ఇక్కడ రాయబడ్డది, బోయాజు ఓబేదు కనెను, ఓబేదు యెషయాను కనెను, యెషయా దావీదును కనెను, దావీదునందు వాగ్దానము చేయబడిన మన ప్రభు అయిన యేసు వచ్చెను. బలహీనులైన విధవరాల్ని లోకము వదిలేస్తే దేవుడు పట్టుకొని మహాశక్తివంతుడైనటువంటి యేసును తీసుకొచ్చింది. ఈరోజు నీ పరిస్థితి ఏంటి సహోదరుడా? నువ్వు బలహీనుడివా? ఎస్, బలహీనుడిని. రా, నేడే ప్రభు దగ్గరికి రా. బలవంతుడైనటువంటి ఆయన నిన్ను పట్టుకుంటాడు. నీ వైధవ్య వస్త్రాన్ని తీసేస్తాడు, నీ బాధని తీసేస్తాడు, బలహీనతని తీసేస్తాడు, రోగాన్ని తీసేస్తాడు యేసుక్రీస్తు. ఆయన నామమందు విశ్వాసముంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్టిస్మము పొందినప్పుడు నువ్వు క్రొత్తగా జన్మిస్తావు. ఇదిగో రూతు దిక్కులేందని నిలబడ్డది, కానీ చివరికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వంశావళిలో, బైబిల్లో చోటు సంపాదించుకుంది. ప్రియులారా, మూడో పార్ట్లో ఇంకా డీప్గా మనం విందాం. మూడో పార్ట్లో కూడా మనము విధవరాలు అనేటువంటి అంశాన్ని, ఎందుకు ఈ విధవరాల గురించి ఇంతగా మాట్లాడుతున్నానంటే, విధవరాలు అంటే ఒక విధవరాలని కాదు అర్థమాడ, బలహీనులైనటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇదే. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇక్కడ? దేవుడు విధవరాల పక్షాన వాద్యమాడుతాడు అని అక్కడ తామర దగ్గర నిరూపించాడు, ఇక్కడ రూతు దగ్గర నిరూపించాడు, నయోమి దగ్గర కూడా నిరూపించాడు. ఇంకా ఉన్నాయి చాలా. ఇక్కడ విధవరాలంటే విధవరాలు ఒక్కటే కాదు అని చెబుతూ, మీరు ధైర్యపడకండి, లేండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్నారా, ఏ భారమైనా సరే రండి, నిలబడదాం, కలబడదాం, ఆత్మలో పోరాటములో ఏకత్వము సాగించి శత్రువును కూలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం విన్నటువంటి ఎవ్వరు కూడా బలహీనులుగా ఉండకూడదు ప్రభువా. వారు నిలబడాలి, కలబడాలి, ఆత్మీయతలో ఆత్మ ద్వారా అన్ని కార్యములు చేయించి, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్నింటిలో వర్ధిల్లనే కృప నాకు మాకు ఈ వర్తమానం విన్నటువంటి బిడ్డలు ఎవరు కూడా ప్రభు బలహీనులై సోలిపోకుండా సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.